హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఒక గిన్నెలో బొరుగులు తీసుకున్నాను. ఈ బొరుగులు ఒట్టిగా ఉండేటట్టు చూసుకోండి, మెత్తగా అయితే పనికిరావు. ఇప్పుడైతే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు, తర్వాత కొన్ని పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగినాక ఇప్పుడైతే పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం దోరగా వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 5-6 నలగొట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం అవి ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చికరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు, తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఈ కారం మాడిపోకుండా కొంచెం ఒక 2 సార్లు అయితే గరిటెతో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడైతే ముందుగా తీసుకున్న బొరుగులను అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న అటుకులు కానీ లేదా కారాలు కానీ లేకుంటే బూందీ కానీ ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్న వాటిని అయితే వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 సార్లు కిందికి పైకి బాగా కలిపేసుకున్న తర్వాత దించేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని తినేయడమే. ఇవి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటాయి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.